ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది కూడా నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ ద గవర్నమెంట్, క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ టీజీఐఏసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఓనర్షిప్. టీజీఐఏసీ నీది కాని భూమిని నువ్వు ఎట్లా తనఖా పెట్టావు, ఒప్పుకున్నవాడు ఎట్లా ఒప్పుకున్నాడు? ఇస్ దిస్ నాట్ క్రైమ్? ఇస్ దిస్ నాట్ ఫ్రాడ్? నెంబర్ 1. నెంబర్ 2, బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీ, అదేవిధంగా ఆ ట్రస్ట్ అనే బ్రోకర్, హౌ డిడ్ ద గవర్నమెంట్ సెలెక్ట్ దెమ్? వాట్ వాజ్ ద నామ్ ఫాలోడ్? వాట్ వాజ్ ద ప్రాసెస్ ఫాలోడ్? ఎవరికి ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఏమైనా ట్రాన్స్పరెన్సీ ఉందా ప్రాసెస్లో? లేకపోతే మీ ఇష్టమైన వాడికి ఆ బీజేపీ ఎంపీ గారు చెప్పంగానే వాడిని తీసుకొచ్చి కట్టబెట్టారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే చిన్న ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా ప్రభుత్వంలో ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. ₹1,00,000 ఖర్చు పెట్టాలన్నా, ₹1,00,000 టెండర్ పిలవాలన్నా ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. మరి ఏ బేసిస్లో ఈ బీకన్ ట్రస్ట్, అదే బీకన్ ట్రస్టీషిప్, తర్వాత వాడేవాడు ట్రస్ట్ అడ్వైజర్స్ అనేవాడిని ఏ బేసిస్లో ప్రభుత్వం సెలెక్ట్ చేసింది? ఏ ప్రాసెస్ ఫాలో అయ్యింది? ఏ రకంగా వీళ్ళని సెలెక్ట్ చేశారు అంటే సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేశారు. దాంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు 96లోనే స్పష్టంగా ఉంది, ఎనీ ల్యాండ్, ఎనీ ఏరియా విచ్ హ్యాస్ అ ఫారెస్ట్ లైక్ క్యారెక్టర్, ఈవెన్ దో ఇట్స్ ఓనర్షిప్ వెస్ట్ విత్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, క్యాన్ బి క్లాసిఫైడ్ as ఫారెస్ట్ అని చెప్పి తీర్పు ఇవ్వడమే కాకుండా కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఐడెంటిఫై చేయడానికి. అట్లా ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి వాటికి కూడా మీకు ఇస్తాను నేను, అప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేశారు కమిటీ అనేది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ ఒక అటవీ భూమిని అమ్మడమే తప్పంటే, నీది కాని భూమిని అమ్మడమే ఇంకా పెద్ద తప్పంటే, ట్రాన్స్పరెన్సీ ఫాలో కాకుండా మొదలు 30,000 కోట్లని, ఆ తర్వాత 20,000 కోట్లని, చివరికి 16,000 కోట్లని, అసలు రిజిస్ట్రేషన్ వాల్యూ 5,200 కోట్లున్న భూమిని ఎంతమందిని పిచ్చోళ్ళని చేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఆర్థిక ఫ్రాడ్కు పాల్పడుతున్నారు? అల్టిమేట్గా దీని వెనకాల మతలబేంది? మీరు దయచేసి నేను మిమ్మల్ని అడిగేది, నేనేదో ఇది కేవలం ఆరోపణ చేయడం లేదు, నేను వదిలిపెట్టను కూడా ఈ అంశాన్ని. దీన్ని మేము ఇవాళ ఐఎమ్ రైటింగ్ టు ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సెబీ ఎందుకు రాస్తున్నాను అంటే ఆ బీకన్ అనేవాడు, బీకన్ ట్రస్టీషిప్ అనేవాడు, హీఈస్ ఆల్రెడీ ఎ మెంబర్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్. అట్లాగే వీఆర్ రైటింగ్ టు ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ వీఆర్ ఆల్సో రైటింగ్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ 5 ఏజెన్సీలకి ఇవాళ మా పార్టీ తరఫున ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలు, వాటితో పాటు మిగతా వివరాలు, అనెక్జర్స్తో సహా, మొత్తం అన్ని ఆధారాలతో సహా మేము ఈ 5 ఏజెన్సీస్కి, నేను మళ్ళీ చెప్తాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, దిస్ ఇస్ కాల్డ్ SFIO, వారికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది, వారికి, వారితో పాటు సెబీకి, సివిసికి, సిబిఐకి, 5గురికి కూడా ఇవాళ మా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా అన్ని ఆధారాలతో లెటర్ రాస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నాను. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది, ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే ఇక క్విడ్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను, నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను. ఆ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ, ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వైలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి. లేకపోతే ₹10 పుట్టాలన్న సామాన్యుడికి దేశంలో ₹10 బ్యాంకు నుంచి రావాలంటే 10 క్వశ్చన్లు కాదు 100 క్వశ్చన్లు అడుగుతారు. ఒక లోను శాంక్షన్ కావాలంటే, హోమ్ లోన్ మీ అందరికీ తెలుసు, అందరికీ ఉండే ఉంటాయి ఇక్కడ లోన్లు. హోమ్ లోన్ శాంక్షన్ కావాలంటే ఎన్ని పేపర్లు దస్తఖత్ పెట్టాలి? అట్లాంటిది 10,000 కోట్లు నీది కాని భూమికి కూడా ఇచ్చినవాడు నేరస్తురా కాదా? ఇంకొక మాట, ఇక్కడ బీకన్ ట్రస్టీషిప్ కానీ టీజీఐసి కానీ, దే వైలేటెడ్ సో మెనీ థింగ్స్. ఐల్ ఈవెన్ వన్స్ అగైన్ ప్రజెంట్ ఇట్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాని ల్యాండ్ని పెట్టారు, తనఖా పెట్టారు, వాళ్ళ సంబంధం లేని ల్యాండ్ని మార్ట్గేజ్ చేసినారు, అప్పు తీసుకున్నారు. అట్లాగే నోయింగ్ ఫుల్లీ వెల్ దిస్ ల్యాండ్ ఇస్ లిటిగేటెడ్, తెలుసు వాళ్ళకి ల్యాండ్ లిటిగేషన్లో ఉందని తెలుసు, లిటిగెంట్ ల్యాండ్ అని తెలుసు, హెచ్సియు ఆల్రెడీ క్లెయిమ్ చేస్తుందని తెలుసు. ఇన్ని తెలిసి కూడా కేవలం పైన అసలు ఒక్క ఐసిఐసిఐ ఎవడైతే 10,000 కోట్లు ఇచ్చాడో, హ్యావ్ దే కమ్ ఫర్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్? అసలు భూమి ఉందా లేదా అని వచ్చారా? మీకు ఫ్లాట్ ఉంటే దాని మీద మీరు ₹1,00,000 అప్పు అడిగితే
వచ్చి బ్యాంక్ వాడు చూసుకొని పోతాడా లేదా? అసలు ఐసిఐసిఐ బ్యాంక్ వాడు ఎవడన్నా వచ్చాడా ఈ భూమి మీదకి? ఈ భూమి కాడికి వచ్చిండా? ఈ భూమి నిజంగా టీజీఐఎస్సీదా కాదా అని చెక్ చేసిండా? ఏదీ జరగలేదు. కేవలం పేపర్లు, ఫోన్ కాల్లు, ఈమెయిల్లు, బ్రోకర్లు, కమిషన్లు, దందాలు, వాటి ఆధారంగా 10,000 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ 10,000 కోట్లు రేవంత్ రెడ్డి వాళ్ళ అబ్బనో కట్టడు. అల్టిమేట్గా ప్రభుత్వం కట్టాలి, ప్రజల పైసలు మళ్ళీ రేపు కట్టాల్సింది. రేపు వచ్చే ప్రభుత్వం మళ్ళీ మాదే. అవసరమైతే మరి మేము కూడా దీన్ని చూడాలి ఏం చేయాలో. అల్టిమేట్గా నేను అనేది ఏమంటే, ఈ అక్రమ లావాదేవీకి సంబంధించిన ఈ రుణం ఏదైతే వాళ్ళు ఉన్నారో బాండ్స్ రూపంలో తీసుకున్నారో, ఇది ప్రభుత్వం చేసిన అతిపెద్ద నేరం. 2 ప్రైవేట్ సంస్థలు కుమ్మక్కై సేకరించిన చేసిన ఆర్థిక దోపిడీ ఇది. దీని మీద ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే నేను నిర్దిష్టమైన ఆధారాలతో సహా, డేట్లతో సహా ఈ లెటర్ రాస్తున్నా. ఊరికినే ఏదో ఆషామాషిగా ఒక పేజ్ రాయడం లేదు, పూర్తి వివరాలతో రాస్తా ఉన్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పినవి వాటికి పూర్తి స్థాయి బ్యాకింగ్తో సహా, డాక్యుమెంట్స్తో సహా రాస్తున్నా. ఇవాళ ఈయన పెద్ద డైలాగులు కొట్టిండు. ఆ డైలాగులు కొట్టేటప్పుడు రేవంత్ రెడ్డి పోటుగాడు, తీస్మార్కాన్ హే, పులి అనుకున్నాడు. సంవత్సరాన్నర అయిపోయాయి. పేపర్ పులి, మాటలు కోటలు దాటుతాయని కాలు గడప దాటది. నేను అదే చెప్తున్నా, వాడని నేను 2 నెలలు 45 రోజులు నేను జైలు వేసాడే. ఏం మామూలు స్కాములు చేసిర్రు వాళ్ళు. డ్యాములు వలిగిపోయినాయి, పంప్ హౌజులు మునిగిపోయినాయి, ల్యాండ్ స్కాములు, రిజిస్ట్రేషన్ ఫీజులు 1000 కోట్లు కొట్టిన చాలా కంపెనీలకి. ఏదన్నా తీసినావా? బస్ అంత కలెక్షన్ చేసుడు. ఈడ ఆర్ఆర్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి ఆర్జీ ట్యాక్స్ పంపించు. I want to remind national media also, Kalvakuntla Kavita is just an MLC. That position also is father's gift. It is only a father's gift. Don't waste your time. If you have time to waste, you can waste, up to you. But when they comment, don't come and ask us. We have no time to waste. KTR is just an MLA. Okay, his father's party, he is at least working president. He won his own election. I have seen Kavita commenting on Pawan Kalyan. మన సంగతి మనం చూసుకోండి ఫస్ట్. మన ముఖం ప్రజలకు చూపించే ముఖమేనా మనది? పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే అసలు అర్హత నీకు ఉన్నదా లేదా? ఆలోచన చేసుకోవాలి కదా. ఎలక్షన్ నిలబడు, ఓడిపోవడు, గెలుచుడు ఒకటి. ఓకే, ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. అసలు నిలబడే ముఖమే లేదు నీకు. మీ అయ్యనేమో ఫామ్ హౌస్లో వండుకొని ప్రజలు బర్బాద్ కావాలి, ఇంకా బర్బాద్ కావాలి, మొత్తం అడుక్కునే స్థితికి పోవాలి, అప్పుడు నేను బయటకు వస్తా. ఈయన ప్రతిపక్ష నేతనా? ఇవాళ ఏదో పెట్టిండి, ఇవాళ బీజేపీ ఎంపీ అంట ఇదిలో ఉన్నాడని. పేరు చెప్పానండి మేడం. సమయం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు సమయం ఎప్పుడు వస్తుంది? రాత్రి 2 గంటలకు వస్తుందా? హెవీ మెటల్ మ్యూజిక్ వినేటప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తుంది సమయం? చెప్పవే. మీ అయ్య కూడా అట్లే అంటుండే, నేను బేటా పెడతా, సమయం వచ్చినప్పుడు చెప్తా. పెట్టుమని బయట ఎవరు తీసుకున్నారు? ఏ ఎంపీ, ఏ బ్యాంకు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను, ఏ ల్యాండ్ మీద? ఎవరు ఆ ఎంపీ? ఎవరు? పేరు చెప్పవా? ఏం ఆగమైండు, ఏ మీటింగ్లు పెట్టిండు, ఏ బ్యాంకు, ఏం లోను, ఎంత లోను, పేరు చెప్పు.
సిబిఐ వాళ్ళు తెలిసాలనా? రాసుకో. రాసిండా? రాసిండా? దీనిలో ఏమైనా అర్థం ఉందండి? దీంట్లో ఏమైనా అర్థం ఉందా? అప్పుడు ఒకసారి ఆ కేసీఆర్ ఇట్లా అంటే కోర్టు చివాట్లు పెట్టిండ్రు, ముఖ్యమంత్రి నా దగ్గర సీడీలు ఉన్నాయి అన్నాడు కదా ఓ రోజు. అది ఏంది, అది ఆ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కొనుగోలుకి నా సీడీలు ఉన్నాయి, ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు ఉన్నాయంటే చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. నువ్వేం ముఖ్యమంత్రి రాబోయే? నేను టైంపాస్ చేస్తుంటండి మీడియాతోటి, ప్రజలతోటి. ఇక ప్రతిపక్షం ఇట్లా నడుపుతుందా? నాకు పేరు తెలుసు కానీ నేను చెప్పా, మా అమ్మ చాక్లెట్ ఇచ్చింది నేను చూపెట్టా. యూజ్లెస్ ఫెలోస్. ఎక్కడి నుంచి తీసుకున్నారు బ్రదర్? ఐసిఐసిఐ బ్యాంకు నుంచి తీసుకున్నట్టు రుజువు చేస్తే ఐసిఐసిఐ బ్యాంకు మీద ఎంక్వైరీ కావాలి ఫస్ట్. పేపర్ బయట పెట్టమనండి, ఆయన దగ్గర ఉన్న రుజువులు బయట పెట్టమనండి, ఎంపీ పేరు బయట పెట్టమనండి. ఎవరు వద్దన్నారండి? కోర్టు పోయి కేసు వేయమనండి. ఇవన్నీ అలిగేషన్లు చేయడం వేరే విషయం. నాకు తెలుసు పేరు నేను చెప్పా అంటే ఇట్లా చాలాసార్లు అన్నాడు ఈయన. ఈ మధ్య మైక్ ముందర అన్నాడు, ఇట్లా చాలాసార్లు అన్నాడు. మా నాయకులు ఎవరన్నా ఎయిర్పోర్ట్లో ఆడిడ కలిస్తే మీ వాళ్ళ సంగతి తెలుసు నాకు, మొత్తం బయట పెడతా అన్నాడు. ఎన్నడ పెడతావు? పెట్టు పెట్టు నాయన, నీకు దమ్ముంటే పెట్టు. ఓకే, పనికి వాళ్ళు వేసాను. నేను కూడా అంటున్నా, ఆర్ఆర్ ట్యాక్స్, ఆర్జీ ట్యాక్స్ మేము ఎప్పుడు అంటున్నాం? మేము కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కాబట్టి మేము రిపీట్ చేస్తున్నాం. మీరు కాంగ్రెస్ వాళ్ళే అన్నారు కదా. కరప్షన్ అలిగేషన్స్ పొలిటికల్ సిస్టంలో వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేయటం, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సిస్టమ్ పని చేసుకుంటూ పోతుంది. టైం పట్టింది. మీరు కవిత ఎప్పుడు అరెస్టు, కవిత ఎప్పుడు అరెస్టు, కవిత ఎప్పుడు అరెస్ట్ అని 1,00,000 సార్లు అడిగినాక అరెస్ట్ అయింది. అలా టైంలో అరెస్ట్ అయిండ్రు. రేవంత్ కూడా అయిండు, రేపు మాపో కేటీఆర్ కూడా అవుతుండొచ్చు. సో మనం వీ కెనాట్ గో అండ్ క్వశ్చన్ సిబిఐ ఆర్ సంబడి వెన్ విల్ యూ డూ ఇట్ అని. దే విల్ ఫంక్షన్ యాజ్ పర్ దేర్ సిస్టమ్, వాళ్ళ కన్వీనియన్స్, వాళ్ళ ప్రొసీజరల్ ప్రాక్టీసెస్ బట్టి చేసుకుంటారు వాళ్ళు.